మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పిన్నెల్లి బ్రదర్స్ పై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో హైకోర్టు జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ ఆయన ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన బయటకు వస్తే హత్యాయత్నం కేసులో అరెస్టు చేసే అవకాశం ఉంది. పోలీసులు కూడా పిన్నెల్లి వ్యవహారంపై నోరు మెదపడం లేదు. హైకోర్టు ఉత్తర్వులపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని కాలయాపన చేస్తున్నారు. హింసాత్మక సంఘటనల వ్యవహారం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 2 దశాబ్దాల నుంచి మాచర్లలో ఏకఛత్రాధిపత్యం వహిస్తూ ఆడింది ఆట పాడింది పాటగా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ వ్యవహారం ఒక్కసారిగా బయటకు వచ్చింది. రెండు దశాబ్దాల నుంచి మాచర్లలో ఏకఛత్రాధిపత్యం వహిస్తూ ఆడిందాట పాడింది పాటగా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ వ్యవహారం ఒక్కొక్కటిగా బయటకొచ్చింది. పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో పిన్నెల్లి పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తడమే కాకుండా అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. రెంటచింతల మండలం పాల్వాయి గేట్ గ్రామంలో పోలింగ్ రోజు ఈవీఎంను స్వయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేయడంతో పోలింగ్ జరిగిన వారం రోజుల తర్వాత ఈ నెల 20వ తేదీన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఐపీసీ కింద మొత్తం 10 సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారు. ఇవన్నీ 7 సంవత్సరాలలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో హైకోర్టు జూన్ 6 వరకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈలోపు పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడానికి వెళ్లిన సమయంలో అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. ఆయనను గొడ్డలితో నరకడంతో తీవ్ర గాయాలైన శేషగిరిరావు ప్రాణభయంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆయనిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అనుచరులపై ఐపీసీ 307 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు పోలింగ్ మరుసటి రోజు మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడిలో టీడీపీ నేతలపై దాడి చేయడానికొచ్చిన పిన్నెల్లి బ్రదర్స్ తో పాటు వారి అనుచరులను అడ్డుకున్న సంఘటనలో సీఐ నారాయణ స్వామిపై రాళ్ల వర్షం కురిపించారు. రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది దాడి చేశారని నారాయణ స్వామి చెప్పగా సిట్ జోక్యంతో ఆయన తనపై పిన్నెల్లి సోదరులు దాడి చేశారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఆధారంగా పిన్నెల్లి బ్రదర్స్ పై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. రామకృష్ణారెడ్డి సొంత గ్రామంలో టీడీపీ ఏజెంట్ గా కూర్చున్న మాణిక్యరావు అనే వ్యక్తిని పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బెదిరింపులకు గురి చేశారు. టీడీపీ ఏజెంట్ గా కూర్చునే ధైర్యం ఎక్కడిది అంటూ దాడి చేశారు అని బాధితుడు వాపోయాడు. వైసీపీ రిగ్గింగ్ చేస్తుంటే అడ్డుకోవడం తాను చేసిన తప్పెలా అవుతుందని ప్రశ్నించాడు. డీఎస్పీ ఉండగానే పిన్నెల్లి తనపై దాడి చేశారని, అయినా పోలీసులు అడ్డుకోలేదని మాణిక్యరావు ఆవేదన వ్యక్తం చేశాడు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి గారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న 114 పోలింగ్ బూత్లోకి వచ్చి, ఎరా మాదిగనా కొడక, నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చునేంత ధైర్యమారా నీకు, ఎన్ని గుండెలరా నీకు, నియోజకవర్గం మేమంటే గడగడ వణికిపోతుంది, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నానా దుర్భాషలాడాడు. ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి, ఆయన 300 మంది వచ్చాడు, బయట మొత్తం మంది మార్బలం ఉన్నారు ఆయుధాలతోటి. అలాగే అతనెమ్మటి లోపల బూత్లోకి 6 వ్యక్తులు వచ్చారు. ఆ 6 వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను, అరే నా కొడక నిన్నే అనేది వినిపిస్తుందా, నీకు అర్థమవుతుందా, ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది, నీకే ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు, నీ శవం వెళ్ళొద్ది, 5 గంటల లోపు నిన్ను చంపి ఏట్లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు. ఇలా కేసులు నమోదవుతున్నప్పటికీ పిన్నెల్లి మాత్రం బయటకు రావడం లేదు. కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఆయనపై 2 హత్యాయత్నం కేసులు నమోదు కావడంతో పిన్నెల్లి బయటకొస్తే పోలీసులు అరెస్టు చేస్తారు అనే ఉద్దేశంతోనే ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. పోలింగ్ రోజు సహకరించిన విధంగానే పోలీసులు నేటికి పిన్నెల్లికి సహకరిస్తున్నారు అని కింది స్థాయి అధికార యంత్రాంగంతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఆయనకు అండగా ఉన్నారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పిన్నెల్లి తప్పించుకోవడంలో కూడా ఐజీ స్థాయి అధికారి ఒకరు కీలకంగా వ్యవహరించారు అని ప్రచారం జరుగుతోంది. గుంటూరు, పల్నాడు పోలీస్ అధికారులు
ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రాష్ట్ర రాజధానిలో ఉన్న ఐజీ ఒకరు ఆ రోజు హైదరాబాద్ లో పిన్నెల్లిని తప్పించడంలో కీలక పాత్ర పోషించారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.